మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వెన్నుపోటు దినం ఈరోజు జరుపుకున్నాం. ఇక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొన్నారు. కొన్ని వేల మంది నెల్లూరు సిటీలో పాల్గొన్నారు. ఇక్కడ మన చంద్రశేఖర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఎందుకంటే ఏ పథకాలు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం ఇవ్వకుండా ప్రజల్ని వంచిస్తున్నారు, అలాగే ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఈరోజు ఇన్ని వేల మంది నెల్లూరు సిటీలో వచ్చి ధర్నాలో పాల్గొనడం చాలా సంతోషకరం. మహిళలకి ఉచిత బస్సు అని చెప్పారు, గ్యాస్ సిలిండర్ అని చెప్పారు. ఏది ఒక్క పథకం కూడా ఈరోజు ఇవ్వకుండా రేట్లన్నీ తగ్గిస్తారన్నారు. నిత్యావసర సరుకులు ఏది తగ్గించకుండా ఇలాగా ప్రజల్ని వంచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందుకోసం కూటమి ప్రభుత్వం మీద ఈరోజు ప్రజలు ఎంత స్వచ్ఛందంగా వచ్చి తిరగబడ్డారో మీరందరూ చూశారు. వెన్నుపోటు దినంగా ఈరోజు ఎందుకంటే 1 సంవత్సరం అయింది. ఈరోజు వరకు సూపర్ 6 హామీలు ఇచ్చారు, ఏది ఒక్కటి కూడా అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని వంచిస్తున్నారు. ఎలాగ వంచిస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ స్వచ్ఛందంగా ఎంతమంది ఈరోజు వచ్చారో దానికి నిదర్శనంగా మీరు చూశారు. ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ఒక్కొక్కరిలాగా ఇక్కడ వేల మంది ఈరోజు వచ్చారు ఈ ధర్నాకి. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఈ పథకాలన్నీ తప్పకుండా వచ్చే రోజుల్లో అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే చేయకపోతే తప్పకుండా మళ్ళా ప్రజల్లో వెళ్ళి ధర్నాలు తప్పకుండా చేస్తామని తెలియజేసుకుంటున్నాం.